యేసుక్రీస్తు యేసుక్రీస్తుతో శతాధిపతి పోల్చుకున్నాడు. ఎవరితో పోల్చుకోవాలి? మనుషులతో పోల్చుకుంటే ఏమొస్తుందో చూడొచ్చు. యేసుక్రీస్తుతో లేక దేవునితో పోల్చుకుంటే ఎలాగుంటామో ఈ లేఖనాల్లో పరిశీలించవచ్చును. క్రీస్తు సంఘ సువార్థికులు కానీ సభ్యులు కానీ ఎవరితో పోల్చుకోవడానికి ఇష్టపడతాము? మనుషులతోనా దేవునితోనా? మనుషులతో పోల్చుకుంటే పెద్దల్లాగా మిగిలిపోతాము. ఆ పెద్దలు ఏమంటారు? నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు అంటే యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారు? వైద్యుడిగా చూస్తున్నారు. కానీ శతాధిపతి ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధుడు, సర్వాధికారి. అక్కడి నుంచి ఒక మాట చెప్తే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు, శ్రమ పుచ్చుకొనవద్దు, రావడానికి నేను పాత్రుణ్ణి కాను అంటే ఎవరితో పోల్చుకున్నాడు? యేసుక్రీస్తు పోల్చుకుంటే ఆ మాట కూడా అంటే అక్కడ రాయబడలేదు. విశ్లేషిస్తే ఎనలైజింగ్ చేయడము అంటారు దాన్ని. విశ్లేషిస్తే అవి కనబడతాయి. దేవుని రాజ్యాన్ని వెతకడము అంటే అది విశ్లేషించాలి. ఓకే, శతాధిపతి యేసుక్రీస్తుతో పోల్చుకున్నాడంటకు రుజువు ఏమిటి అంటే, ఇతరులలో ఏమి చూసి ఉండడు. మనకి ఇతరులు కనబడేది ఏమిటి? ఇతరులతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళ లోపాల గురించి, ఇష్టము లేని వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ లోపాల గురించి మాట్లాడతామా, వాళ్ళ గొప్పతనాన్ని గురించి మాట్లాడతామా? ఇష్టం లేని వారి గురించి మాట్లాడినప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం. అలాగా దాన్ని ఏమంటారు? వేషధారణ. వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. ఇతరుల లోపాల గురించి గొప్పగా చెప్తావే, మరి నీ లోపాల గురించి ఎప్పుడైనా చెప్తావా? నేను ఇతరుల గురించి ఇంకొకరితో మాట్లాడితే వాళ్ళ ప్లస్లు మాట్లాడతానా, మైనస్లు మాట్లాడతానా? అందులో ఇష్టం లేని వాళ్ళు, ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఎవరు ఇష్టం లేని వాళ్ళు? యూదుల పెద్దలు. శతాధిపతి గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు? అతడు ఎలాంటి వాడని, ఈ మేలు నీ దగ్గర నుండి పొందడానికి అతడు యోగ్యుడు. అతని శుద్ధి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుని చూడడం అంటే, దేవుని చూడడము అంటే, దేవుని చూచుట ఎక్కడ రాయాలో తెలీదు. దేవుని చూడడము అంటే ఇతరులలో మంచిని చూచుట లేక ఇంకొకరితో చెప్పినప్పుడు మాట్లాడటం దేవుని చూడడము అంటే. మనలో హృదయ శుద్ధి ఉంటే ఏం చేస్తాం? ఇతరులో ఉండే మంచిని మాత్రమే మాట్లాడతాం. మంచోడైతే మంచి చెప్పమా? నేనంటే గిట్టని వాళ్ళ గురించి మంచి చెప్తానా? ప్రశ్న. నేనంతే గిట్టని వాళ్ళ గురించి మంచి చెప్తానా? ఒకరిలో లోపం కనబడితే హృదయ శుద్ధి గలవారు ఏం చేస్తాడు? లోపం కనబడితే అది అతను సమస్య. ఎవరి సమస్య? అబద్ధం చెప్పాడు, దొంగతనం చేశాడు, తాగాడు, వ్యభిచారం చేశాడు. ఎవరి సమస్య అది? నా సమస్య కాని దాని గురించి పట్టుకొని నేను ఎందుకు వేలాడాలి, నా టైం వేస్ట్ చేసుకోవాలి అంటాడు హృదయ శుద్ధి గలవాడు, జ్ఞాని.
సామెతల గ్రంథకర్త అతన్ని జ్ఞాని అంటాడు. మన మనసు ఇతరుల లోపాల గురించి ఆలోచించినప్పుడు పాడవుద్దా, మన లోపాల గురించి మనం ఆలోచించినప్పుడు పాడవుద్దా? సరైన జవాబు పురుషులు చెప్పాలి, సువార్థికులు. మన మనసు పాడవుద్ది కదా. ఇతరుల లోపాల గురించి ఆలోచించినప్పుడు పాడవుద్దా, మన లోపాల గురించి ఆలోచించినప్పుడే పాడవుద్దా? మన లోపాల గురించి ఎప్పుడు ఏమనుకుంటాం మనం? నా అందరిలో ఉన్నాయి, నాలో ఉంది, ఏమేంటా నాది లోపమే కాదంటారు. కానీ శతాధిపతి దేన్ని చూడలేదు? సంఘ కాదు, క్షమించాలి, యూదుల పెద్దల లోపాల గురించి పట్టించుకొనలేదు. దేవుడు పరిశుద్ధుడు అని నమ్మినవాడు తాను అందరికంటే తక్కువ, మిగతా వారందరూ తనకంటే ఉన్నతులు, వారి గుణాల గురించి ఆలోచించడు. దేవుడు పరిశుద్ధుడు అని నమ్మితే మిగతా వారందరూ తనకంటే ఉన్నతులు, ఆ భావన వస్తుందా? అది శతాధిపతి ఆలోచన. దేవుడు పరిశుద్ధుడే, ఎస్. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, ఎస్. మరి మిగతా వారు ఎవరిని పంపించాడు? తాను వెళ్ళలేదు, రెండోసారి కూడా వెళ్ళలేదు. ఎవరిని పంపించాడు? యూదుల పెద్దల్ని, యూదుల్ని మాత్రమే కాదు, యూదుల పెద్దల్ని పంపించాడు. ఆ పెద్దలు యోగ్యులు అంటే ఎవరికంటే యోగ్యులు అంటే తనకంటే. ఆ యూదులకు అన్యులంటే పడుతుందా? గిట్టని వాళ్ళు నాకంటే యోగ్యులు అని అనుకుంటావా? అంటే మనలో ఏది తక్కువ? ఏది తక్కువ? హృదయ శుద్ధి తక్కువ. కాబట్టి ఇతరులో ఏది కనబడుతుంది? తన లోపం తనకు కనబడిన వాడు హృదయ శుద్ధి చేసుకోగలడు. ఇతరుల లోపం కనబడితే నాలో లేదా? ఈయన ఊరికే నవ్వుతాడు. మరి నేను నవ్వనా? నన్ను చూసి ఎవరైనా నవ్వరా? నాలో ఉంది కదా, మరి అతనిలో ఉంది అని నేను ఎలాగంటాను? తప్పు కదా అది. రైట్, ఆయన తాగాడు, అది అతని సమస్య, అది నా సమస్య కాదు. నా మనసు ఎందుకు నేను పాడు చేసుకోవాలి? ఎందుకు ద్వేషించాలి? ఎందుకు తృణీకరించాలి, తక్కువగా చూడాలి? చెడ్డవాళ్ళని చూచి తృణీకరించడం, తక్కువగా చూడడం అనేది సహజమా కాదా? క్రీసంఘ సభ్యులకు, క్రీసంఘ సువార్థికులకు సహజమా కాదా? మరి ఆ సమస్య మంది కాదు కదా. మనం మనసు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎందుకు వారిని అసహించుకోవాలి? శతాధిపతి, యూదుల పెద్దలు వాళ్ళ లోపాలు తెలుసున్నా సరే, అయినా సరే ఎదురు వ్యక్తి నాకంటే ఉన్నతుడు కాబట్టి ఆ పరిశుద్ధుని దగ్గరికి వీళ్ళని పంపించాలి, కానీ తాను మాత్రం వెళ్ళడానికి యోగ్యుడు కాడు. ఎవరికంటే తక్కువని? లోపాలు కనబడుతున్న పెద్దల కంటే తాను తక్కువ. ఎవరికి? దేవుని దృష్టిలో దేవుడు పరిశుద్ధుడు అన్నవారికి. దేవుని పరిశుద్ధుడు కాడు అంటే దేవుడు నీతిమంతుడు కాడు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవడున్నాడు? యోబు దేవునిలో నీతి లేదన్నాడు, తన నీతిని దేవుడు అంగీకరించటం లేదన్నాడు. తాను దేవుని కంటే నీతిమంతుడు అనుకున్నాడు అన్నాడు కూడా. ఇతరుల లోపాలను చూసి తృణీకరించిన వాడు దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, నీతిమంతుడు అనుకుంటున్నాడు అని. శతాధిపతి అలాంటి వాడు. ఎవరిని పంపించాడు? తను ద్వేషించే వారిని పంపించాడు. రోమిలు అంటే యూదులకు పడదు. మా అనే పదాన్ని యూదుల పెద్దలు వాడారు. చూడండి, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. నీ వలన 4వ వచనము, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు
మన జనులను, మన అంటే ఎవరెవరు? ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు? హలో, 4వ వచనము ఎవరి దగ్గరికి వచ్చారు వాళ్ళు? మన జనులు అని ఎవరితో అంటున్నారు? అంటే నువ్వు యూదుడవు, మేము యూదులమే. మన, అతడు మాత్రము మన కాడు. ఎవరు అతను? శతాధిపతి ఎవరు? అన్యుడు. మనమైతే మనం యూదులము, అబ్రాహాము సంతానము, దేవుని బిడ్డలము. అసలు ఏ ఒక్కరి గురించి అలాంటి ఆలోచన వచ్చినా దేవుని గురించి అర్థం కాలేదు. అందరినీ దేవుడు తన స్వరూపము తన పోలికలోనే సృష్టించాడు. సాతాను ఎవరిని సృష్టించలేదు. సాతాన్ని వెంబడించవద్దు. మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించను. మనకు సమాజ మందిరము ఎవరు కట్టించారు? రోమియుడైన వాడు కట్టించాడు, అన్యుడు కట్టించాడు. శతాధిపతి అన్యుడు కట్టించాడు. ఎవరికి? మనకు కట్టించాడు. కాబట్టి మంచోడా చెడ్డోడా? మంచోడే. ఓకే చెప్పి, ఆయనతో చెప్పి మిక్కిలి ముందే అన్నాడు, వేడుకోండి. నా దగ్గర రావడానికి ఒకవేళ యేసుక్రీస్తు ఇష్టపడకపోతే అతన్ని బ్రతిమాలండి అని చెప్పి ఎవరు పంపించారు? ఎవరైనా పంపించినప్పుడు బ్రతిమాలండి నా తరపున అని అంటామా? నాకు మాత్రం బ్రతిమాలడం రాదు. ఒక వరమో శాపమో నాకు తెలియదు. నేను ఎవరిని ఎప్పుడూ బ్రతిమాలను. నా లోపాల గురించి నేను మాట్లాడతాను. బ్రతిమాలమని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? తానంటే ఇష్టపడని వాళ్ళతో. ఓకే, రైట్. తానంటే ఇష్టపడని వ్యక్తులు కూడా తనకంటే యోగ్యులు అని భావిస్తామా? హృదయ శుద్ధి గలవారు. తానంటే ఇష్టపడని వ్యక్తులు. మనమంటే కొంతమందికి నచ్చదు, ఇష్టపడరు. మీకు ఎవరికైనా అలాంటి వాళ్ళు ఉన్నారో లేరో తెలీదు, నాకు మాత్రం ఉన్నారు, తెలుసు. నేనంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు నాకంటే ఉన్నతులు అన్న భావన నాకు వస్తుందా? వస్తే నా హృదయం శుద్ధిగా ఉంది. నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఒకరికి నేనంటే ఇష్టం లేదు అనగానే వాళ్ళ పట్ల నాకు ఎలాంటి వైఖరి ఏర్పడుతుంది? ఎలాంటి వైఖరి? వాళ్ళంటే, నేనంటే ఇష్టపడని వాళ్ళంటే నాకు ఎలాగ ఏర్పడుతుంది? శతాధిపతి అలాంటి వాడు కాడు, హృదయ శుద్ధి గలవాడు. పంపించాడు, మీరు యోగ్యులు వెళ్ళండి. ఎవరికంటే? నాకండి. శతాధిపతి అలాగే అన్నాడా? మీరు వెళ్ళండి. ఎవరిని? తనను ద్వేషించే వారిని పంపించాడు. వెళ్ళి నా తరపున సిఫార్సు చేయండి, బ్రతిమాలండి అని. అది హృదయ శుద్ధి చేయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. ప్రతి ఒక్కరిలో దేవుని చూడటమే. ఒకరితో పోటాడినా, ఒకరిని ద్వేషించినా, ఒకరిని దూషించినా, ఒకరిని తృణీకరించినా వాళ్ళ లోపాన్ని చూచి మనము దేవుని సరిగా అర్థం చేసుకోలేదు, లేక దేవుడు అంటే మనకు తెలియదు. తీతుకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడో చూద్దాం. 2వ అధ్యాయం 7వ చదవండి. పరపక్షము నుండి వాడు మనల గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము.
క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉంటారు? పరపక్షము అంటే ఎవరు? మనల్ని వ్యతిరేకించే వర్గం ఒకటి ఉంటుంది. పక్షము అన్నాడు కాబట్టి వర్గం ఉంటుంది. మన గురించి చెడు ఒకటి కూడా చెప్పలేనట్టుగా జీవించిన వ్యక్తే క్రీస్తు సంఘ సభ్యుడు లేక హృదయ శుద్ధి గలవారు. నేను చెప్పిన మాట కాదు అది. పరపక్షమందుండువాడు మన గురించి ఒక్క చెడ్డ మాట కూడా. మరి నాలో అన్నీ మంచి అయితే నాకు విరోధిగా ఎలాగ ఉంటాడంటే, కొంతమంది ద్వేషించడానికే ఇష్టపడతారు. కారణం చెప్పవయ్యా అంటే కారణం ఏముండదు. అంటే నాకు ఇష్టం ఉంటుంది అంతే, దానికి కారణమేముండదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం వైఖరి ఎప్పుడు నచ్చకపోతే, లేక తాము కోరినట్టుగా మాట్లాడకపోయినా, వ్యవహరించకపోయినా, సహాయం చేయకపోయినా, దర్శించకపోయినా, పలకరించకపోయినా, నవ్వకపోయినా ద్వేషం పెంచుకుంటారు అంతే. అది వాళ్ళ లోపము. ప్రోయాక్టివ్ అన్న పదాన్ని ఇంగ్లీష్లో వాడారు, అది టెక్నికల్ టర్మ్. సమస్య నన్ను ద్వేషించే వాడదా నాదా? ఎవరైనా పెంట మీద పడిపోయారు, ఒంటి నిండా పెంట అంటుకుంది, అది తీసుకుని ఎవరైనా రాసుకుంటారండి? రాసుకుంటారా? మీరు మాట్లాడకపోతే రాసుకుంటారండి? పెంట మీద పడిపోతే పెంట అంటుకుంటుంది, ఆ పెంట ఆ చేత ఒంటిని అంటుకున్న పెంట తీసుకొని రాసుకుంటారండి? ఎవరైనా రాసుకుంటారా? మరి వాళ్ళు ద్వేషిస్తే నన్ను నేను ఎందుకు ద్వేషించాలి? ద్వేషించడము చెడ్డదంటామా మంచిదంటామా? హలో, మరి నేను ద్వేషిస్తే బాగా ప్రోయాక్టివ్ తన లోపాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎవరి లోపాన్ని గురించి? నన్ను ద్వేషించాడు ఈయన, నేను ఎవరిని ద్వేషించలేదా? ద్వేషించాను. అటప్పుడు అతను నేను ద్వేషించడం, ఇది అతనిలో ఉండే లోపమే నాలో కూడా ఉంది. ద్వేషించే తీవ్రత తగ్గుతుంది, అసహించుకునే తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది? పురుషులు, సువార్థికులు ఎప్పుడు తగ్గుతుంది? అదే లోపము తాను కూడా కలిగి ఉన్నాడు అనుకున్నప్పుడు అంత తీవ్రంగా ద్వేషించడు, మాట్లాడు, వ్యవహరించడు. ఒకరోజు 0 పాయింట్కి వెళ్ళిపోద్ది ఆ ద్వేషించే తీవ్రత. 0 పాయింట్ అంటే ఏముండదు. కానీ ఎవరు ఆలోచిస్తారు అంటే ప్రోయాక్టివ్ అన్నారు ఇంగ్లీష్లో. తన ప్రవర్తన గురించి మాత్రమే తీవ్రంగా ఆలోచించే వ్యక్తి. మనకు ఎదురు వాళ్ళ ప్రవర్తన గురించి ఎక్కువగా, ఎదురు వాళ్ళ ప్రవర్తన జ్ఞాపకం వస్తుందా, మన ప్రవర్తన మనకు జ్ఞాపకం వస్తుందా? ఎవరి ముఖం మనకు కనబడుతుంది? మన ముఖం కనబడుతుంది. యేసుక్రీస్తుని అనే అద్దంలో చూసుకోమంటాడు యాకోబు. చూస్తామా ఎప్పుడైనా? శతాధిపతి అలాంటివాడు. ఎలాంటివాడు? వాళ్ళు నన్ను అసహించుకుంటే మాత్రం ఏం పోయింది? అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నేను చేయవలసింది ఏమిటి? నేను చేయవలసింది వాళ్ళని బ్రతిమాలి, నా తరపున వెళ్ళి ఆ యేసును బ్రతిమాలండి, విన్నవించుకోండి. ఆయన వచ్చి నా దాసుడిని ఏం చేయాలి? ఆయన మాత్రమే చేయగలడు. ఇంకెవరికి అధికారం లేదు, ఎవరికి ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఎవరిని పంపించాడు? తనను ద్వేషించేవాడు తనకంటూ ఉన్నతుడు అని ఎవరైనా అనుకుంటారా? మనం బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వారమా? బేసిక్ ఇది బేసిక్ పాయింట్. నన్ను ద్వేషించేవాడు నాకంటే ఉన్నతుడు అనుకుంటామా? నన్ను చూడగానే మొహం తిప్పేస్తాడు, ఉమ్మేస్తాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నేను కూర్చుంటే లేచి వెళ్ళిపోతాడు. నా గురించి ఎప్పుడు చెడే చెప్తాడు. అలాంటి వాళ్ళని నాకంటూ ఉన్నతులు అని అనుకుంటామా? అని శతాధిపతి అలాంటి వాడు కాడే. శతాధిపతి ఎలాంటి వాడు? తన్ను ద్వేషించి యూదుల పెద్దల్ని పంపించాడు. వాళ్ళు అసలు రోమిలు అంటే గిట్టరు యూదులకు. వారిలో పెద్దల్ని పంపించాడు, నా తరపున వెళ్ళి మాట్లాడండి అని, రిక్వెస్ట్ చేయండి అని. వాళ్ళు కూడా శతాధిపతి కదా, ఆఫీసర్ కదా, వెళ్తే బాగుంటుంది. నీ వలన ఈ మేలు పొందడానికి అతడు
యేసుప్రభుని ఎలా చూడటం లేదు? శతాధిపతి చూసినట్టుగా ఆ పెద్దలు యేసుప్రభుని చూచారా? శతాధిపతి దృష్టిలో యేసుప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, సర్వాధికారి. యూదుల పెద్దల దృష్టిలో పరమ వైద్యుడు. యేసుప్రభు బాధ అంతా ఏమిటి? నన్ను దేవుని కుమారుడుగా, సర్వాధికారిగా ఎవరు గుర్తించడం లేదు. అది యేసుప్రభు బాధ. చేసిన అద్భుతాలన్నీ ఎందుకు చేశాడు? తాను ఎవరన్నీ నిరూపించుకోవడానికి. యూదులు మెజారిటీ పీపుల్, ఎక్కువ శాతం మంది అసలు నమ్మలేదు. సో సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే 14:8 చదవండి. సామెతల గ్రంథకర్త ఏమంటాడు? చదవండి. లక్షణము అంటే బయటికి వెల్లడయ్యేదాన్ని లక్షణము అంటారు. జ్ఞానం అనేది లోపల ఉంటుంది. జ్ఞాని అని క్రియల వలన, మాటల వలన వెల్లడవుతుంది. ఎవరు అక్కడ జ్ఞాని? యు ఆర్ నాట్ ఫాలోయింగ్. ఎవరి ప్రవర్తన, ఎవరి ముఖం కనబడుతుంది మనకు? ఎవరి క్రియలు కనబడతాయి? ఎవరు మాట్లాడిన మాటలు ఎప్పుడు జ్ఞాపకంలోకి వస్తాయి? మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అవి జ్ఞాపకం వస్తాయా? నేను ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే అది జ్ఞాపకం వస్తుందా? వాళ్ళు అంటే తప్పలేదు కానీ నేను అంటే తప్ప అంటామా? భార్యను తిట్టినా కొట్టినా భర్త ఏమనుకుంటాడు? వెళ్ళదు కాబట్టి తిట్టాను, నాకు హక్కు ఉంది ఇలాంటివి అంటారా? అనరా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికి పెళ్లి కాలేదు, సరే పెళ్లి కాని వాళ్ళతో నేనేం మాట్లాడినా? పెళ్లి చేసుకుంటే అప్పుడు మాట్లాడాను. ఎందుకు నవ్వుతున్నా? పెళ్లి కాలేదుగా. తన ప్రవర్తనని కనిపెట్టుట. కనిపెట్టడం అంటే కనిపెట్టేది ఎలాగా? ఎప్పుడు దొరుకుతాడా అని, ఎప్పుడు అవకాశం దొరికితే వెంటనే పట్టుకోవాలి. అయ్యని దేన్ని పట్టుకోవాలి? నా ప్రవర్తనలో లోపాన్ని అలాగే వెతుకుతామా? లేక రంగయ్య గారి ప్రవర్తనలో లోపాన్ని పట్టుకుని, మొన్న మీరు అలాగన్నారుగా, నువ్వు అలా చేసావుగా, నన్ను అంటావా? అలాగంటావా? నా లోపాన్ని గురించి అప్రమత్తంగా ఉండి తీవ్రంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామా? వాళ్ళ జ్ఞానులు కారు, వాళ్ళ శతాధిపతి స్థాయి కదా. యేసుప్రభు స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ అన్నాడు శతాధిపతి. ఆయన పరిశుద్ధుడు, నీ దగ్గరికి రావడానికి నేను యోగ్యుడిని, నేను పాపి, నువ్వు పరిశుద్ధుడువు, లోపం లేనటువంటి వాడువు. నాకంటే ఎంతమంది మెరుగు? అందరూ మెరుగు. నన్ను ద్వేషించిన వారు కూడా ఉన్నతంగా మెరుగైన వాళ్ళు. నేనే అందరికంటే లోయెస్ట్. అది హృదయ శుద్ధి. ప్రాక్టికల్గా యూదుల పెద్దలు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు. వీళ్ళు ఎవరిది హృదయ శుద్ధి? ఎలాగా హృదయ శుద్ధి? ఈ ద్వేషించే వాళ్ళు కూడా వెళ్ళి చెప్పారు ఇతను మంచోడే చెడ్డోడా అని. ద్వేషించే వాళ్ళు కూడా చెప్పారు ఏమని? తీతు 2:7 పరపక్షమందు మన గురించి ఒక్క చెడ్డ మాట చెప్పకుండా జాగ్రత్త పడాలి. ఎవరు? క్రీస్తు సంఘ సభ్యులు, క్రీస్తు సంఘ సువార్థికులు. ఫిలిప్పి 2:3 ఏముంది? ఎదుటి వ్యక్తి తనకంటే గొప్పవాడుగా, ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా అనవసరం కానీ అతను మనిషే కాబట్టి నాకంటే ఉన్నతుడు. అలాగే సామెతలు 16:17 ఏం రాయబడింది? సామెతలు 16:17 చెడుతనమును విడిచి నడుచుటియే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణంను కాపాడుకును. తన ప్రవర్తనను కనిపెట్టువాడు ఎవరిని కనిపెట్టాలి? తన ప్రవర్తన.
వేటకు వెళ్ళే వాళ్ళు కనిపెడతారా? ఊపుకుంటుందా? పులి కానీ సింహం కానీ ఏదైనా వేటకు వస్తే కనిపెడతాయా? ఓపిక ఉండాలి కదా. ఎవరి విషయంలో ఓపిక ఉండాలి మనకి? నాకు నాకు నా ప్రవర్తనలో ఎక్కడ లోపం ఉంది అలా విశ్లేషించుకుంటామా? విశ్లేషించుకుంటే, లోపాలు తెచ్చుకుని దిద్దుకుంటే, తన లోపాన్ని తెలుసుకుని దిద్దుకునే వ్యక్తిలాగా శతాధిపతి కనబడుతున్నాడా? లేక ఆ యూదులు మమ్మల్ని ద్వేషిస్తారు, యూదులను కూడా ద్వేషించాలి అంతే అనుకుని ఉంటాడా? తన్ను ద్వేషించే వారు కూడా తన్ను గౌరవించాలి. ఎలాగా? వాళ్ళని గౌరవించాలి ముందు. ప్రాబ్లం ఎవరిది? ద్వేషించే వాళ్ళదా? ద్వేషించబడిన వాళ్ళదా? కొట్టిన వాడిదా? దెబ్బలు తిన్నవాడిదా? అలాగే అనిపిస్తుందా? ఎవరైనా తిడితే మిమ్మల్ని తిట్టారనుకోండి, సిస్టర్ గారు ఏమని కొట్టారు? మా ఆయనకు ఓర్పు, సహనము, క్షమాపణ, తగ్గించుకోవడం ఇవన్నీ పెంచుకోవడానికి గొప్ప అవకాశం వచ్చింది, థ్యాంక్స్ అండి అంటారా తిట్టేవాళ్ళని? అది మన స్థాయి అండి, అది మన స్థాయి. శతాధిపతి స్థాయి అది కాదు. శతాధిపతి ఎవరితో పోల్చుకుంటే అతని స్థాయి అతనికి అర్థమైంది? యేసు ప్రభుతో పోల్చుకుంటే. ఆ ఉన్నతుడి దగ్గరికి, పరిశుద్ధుడి దగ్గరికి నేనెలా వెళ్ళగలను? నాకంటే ఎవరు ఉన్నతులు? మిగతా వాళ్ళందరూ ఉన్నతులే. అలాగనుకుంటే ఎవరినైనా ఎదిరిస్తామా? బాధిస్తామా? తృణీకరిస్తామా? మొహం మార్చుకుంటామా? విరోధంగా ఉంటామా? ఎదురు వ్యక్తి నాకంటే ఉన్నతుడు అనే భావన ఉంటే శతాధిపతికి అది ఉంది. ఓకే, ఏం చేయగలము? ఎదురు వ్యక్తిని, ఇష్టపడని వ్యక్తిని గౌరవించగలము. ఇంకా స్నేహం చేయగలము వాడు కదా. ఇంకా సమాధానంతో జీవించగలము, మేలు చేయగలము. ఎదురు వ్యక్తి ఉన్నతుడు అనుకుంటే ఇవన్నీ. అది ఇష్టపడని వ్యక్తి అయితే, అయినను ఇష్టపడని వ్యక్తి అయినను ఇష్టపడిన వాళ్ళతో ఎస్ గౌరవిస్తాము, స్నేహం చేస్తాము, సమాధానంగా ఉంటాము, మేలు చేస్తాము, సహవాసం చేస్తాము, అవన్నీ చేస్తాం. ఇష్టపడని వ్యక్తిని కూడా ఎవరంటే ఇష్టపడదు. నేనంటే, తానంటే మేము స్పెషల్ అండి, వాళ్ళందరూ కామన్ పీపుల్, మేము మాత్రము స్పెషల్ అండి అనుకునే వాళ్ళు ఉంటారా? సువార్థికులకు ఆ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సువార్థికులైన మనకు ఆ ప్రమాదము ఎక్కువ ఉంటుంది. ఇతరులు గౌరవిస్తూ ఉంటే నేను గొప్ప ఉండి అనుకునే ప్రమాదం ఉంటుంది మనకే. ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్ఞానులు ఎవరు? తన ప్రవర్తనను కానిపెట్టి ఉండేవాడు దాన్ని వెంటనే సరిదిద్దుకుంటాడు. అతిశయించే ప్రమాదం ఉంది. ఒకరు ఏమన్నా సరే నొచ్చుకునే స్వభావం ఉంటే తను తాను ఎంచుకునే తగిన దానికంటే ఎక్కువగా నొచ్చుకోమా. ఎవరు ఏమన్నా నొచ్చుకున్నప్పుడు అర్థం ఏంటి? నగే గారు, మీరు చెప్పకపోతే సిస్టర్ గారు సాయం చేస్తారు, సాయం చేయమంటారా? మీరు లాభం లేదు, చేతులు ఎత్తేసారు. ఎవరైనా తిడితే నొచ్చుకున్నారంటే అర్థమేమిటి? నేను చెప్పాను అర్థం. అమ్మా ఆయన వింటున్నాడో లేదో, ఈమె వెళ్ళి చెప్పేసింది ముందు. ఇదిగో అంకుల్ గారు అలాగన్నాడు, బ్రదర్ అలాగన్నారు, నన్ను మళ్ళీ ఇంటి దగ్గర ప్రశ్న వేయమన్నారు, ఏ ప్రశ్నకైనా ఆయన జవాబు చెప్పకపోతే ఆయన సరిగ్గా వినలేదని నువ్వు అనమ్మా అన్నాను. తన భర్తకు చెడ్డ పేరు రాకూడదు కదా, వెంటనే మరి చెప్పింది. ఇదిగో అంకుల్ గారు బ్రదర్ అలాగన్నారు, మీరు జాగ్రత్తగా వినాలని. ఆయన వింటలేదమ్మా. బాగా ఆలోచించాలి. బాగా ఇష్టపడని వాళ్ళు ఇష్టపడని వారి హృదయంలో గౌరవాన్ని సంపాదించుకొనగలమా? హలో, శతాధిపతి నిరూపిస్తున్నాడు అక్కడ.
అతను యోగ్యుడు, మనల్ని ప్రేమించి మన కొరకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. ఈ మేలు నీ వలన పొందడానికి అతడు యోగ్యుడు. ఎవరు సిఫార్సు చేశారు? రోమియోలు అంటే ఇష్టపడని వాళ్ళు. ఎవరంటే ఇష్టం ఉండదు యూదులకు? ఎందుకని? తమ మీద అధికారం చెలాయిస్తున్నారు అని. యూదులు అస్సలు ఇష్టపడరు రోమియోలు అంటే. మేము అబ్రహాము సంతానము, దేవుని బిడ్డలము, మేము స్వతంత్రము, పాపం మీ నా మాట విని వాటి చొప్పున మీరు అలాగే చేస్తుంటే మీరు స్వతంత్రులై ఉందరు, ఆ సత్యమును తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటే మేము అబ్రహాము సంతానం, ఎవరికి దాసులు కాలేదు అన్నాడు అని అతర యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం 33వ వచనంలో చెప్తే తాము ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము సంతానము, మేము స్వతంత్రులము, ఎవరికి దాసులం కామంటే యేసు ప్రభువేమో ఆత్మీయంగా మాట్లాడాడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు ఏ భేదము? ఆయన ఆ దాసత్వం గురించి మాట్లాడితే ఈ దాసత్వం గురించి మాట్లాడు. ఈ దాసత్వాన్ని చూచిన యూదులు తమ మీద పెత్తనము చెలాయించేది ఎవరు? రోమియోలు. కాబట్టి రోమియోలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఇష్టపడని యూదుల పెద్దలు రోమియుడైన శతాధిపతి గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు? సిఫార్సు చేస్తున్నాడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు పరపక్షమందువాడు ఉన్నవాడు మనలో ఏ లోపము ఎత్తి చూపించకుండా ఉండేటట్లుగా దేవుని కుమారులు ఎప్పుడు కృషి చేస్తారు. నన్ను ద్వేషిస్తాడండి, అసహించుకుంటాడు, ముఖం తిప్పుకుంటాడు, ముఖం మార్చుకుంటాడు, పలకరించడండి అంటే అది ఎవరి సమస్య? వాళ్ళ సమస్య. వాళ్ళు బురదలో పడిపోయారు, అది వాళ్ళే కడుక్కుంటారు. అది బురద నేను అంటించుకోను, నేను ద్వేషించను. ఆ స్థాయికి మన విశ్వాసం ఎదగాలి. అప్పుడు క్రీస్తు సభ్యులము. అనుకున్నంత మాత్రం కాదు. యేసు ప్రభువుని గురించి చాలామంది అనుకున్నారు కదా, ఉదయమే మాట్లాడుకుందాం. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనుకోవడం వేరు, దేవుని కుమారుడు అనుకుంటూ జీవించడము వేరు. శతాధిపతి యేసుక్రీస్తును ఎవరి కుమారుడని? దేవుని కుమారుడు అంటే ఆ దేవుని కుమారుడితో పోల్చుకుంటే శతాధిపతి ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, ఆయన దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? నోవే. యేసుక్రీస్తును పరిశుద్ధుడు అని నమ్మినవాడు మిగతా వారందరూ తనకంటే ఉన్నతులని భావిస్తాడు. ఎవరి గురించి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకడానికి సాహసించడు. పలికావు అంటే నీ లోపాన్ని గురించి నువ్వు ఆలోచించడం మానేసావు. హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి లేకపోతే ఎవరు కనబడరు? దేవుడు కనబడడం అంటే ఏమిటి? ఎదురు వ్యక్తిలో ఏ లోపం మనకు కనబడదు. లోపం ఉంది కనబడుతుంది అంటే మన నాలో లేదా ఒక్క లోపం కూడా లేని వాడిన ఎవరి గురించి ఎప్పుడు ఏది ఎన్నడూ మాట్లాడలేదా నేను? సో వివేక్ ఏం చేస్తాడు? తన ప్రవర్తనను కనిపెట్టడం అంటే ఏం చేస్తాడు? కనిపెట్టడం అంటే ఏమిటి? ఎక్కడ నేను తప్పు మాట్లాడానా, తప్పు చేశానా, ఇంకొకరు తప్పుల గురించి కాదు, ఎవరి తప్పులు లోపాల గురించి. భార్యాభర్తలకు ఎక్సెప్షన్ ఉంటుందా? భర్త లోపాల గురించి భార్య ఆలోచించవచ్చు, భార్య లోపాల గురించి భర్త ఆలోచించవచ్చు. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవచ్చు. ఎలాగా అంటే వారిద్దరు కారు ఏక శరీరము. ఎవరెవరు? భర్తను ఏమైనా అంటే మొహం మాడిపోదా? ఎందుకని? ఇద్దరు కలిసి ఒకరు కాబట్టి సహాయం చేయవచ్చు. అందుకే చెప్పాను సోదరుతో, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు అని. ఆమె వెంటనే రియాక్ట్ అయింది, ఏక శరీరం మేము. ఆయన అనుకుంటున్నట్టు లేదో తెలియదు మరి ఏమని. అలా మధ్యలో అడిగితే నేనేం చెప్తానండి, నేను శ్రద్ధగా ప్రతి ఒక్కటి ఏక శరీరము. ఒకరి లోపం కనబడితే, భార్య లోపం కనబడితే మృదువైన మాటతో, సాత్వికమైన మాటతో, నొచ్చుకోకుండా ఉండేటట్టుగా భార్యకు చెప్పి దిద్దుకునేటట్టుగా సహాయం చేయాలని. భర్తలో కనబడినా అలాగే భోజనం పెట్టే మాట్లాడండి, భోజనానికి ముందు మాట్లాడద్దు. ఎవరు ఎన్ని పూటలు మానేస్తారు చూద్దాం. అమ్మా రాత్రికి మాత్రం భోజనం పెట్టద్దు, మానేస్తాడట. భోజనం మానేస్తాడు. ఓ వారం రోజులు పెట్టడం మానేస్తే డబ్బులు కూడా పర్సులో లేకుండా చూడాలి.
ఎవరింటికైనా వెళ్ళి అమ్మ ఆకలేస్తుందంటే భోజనం పెట్టేస్తారు సోదరు. అంతేనా మీ ధైర్యము? భోజనం పెడితే కోపము ఏమవుద్ది? తగ్గుతుంది. అప్పుడు చెప్పండి, మీరు అలా మాట్లాడినారు, అలా చేశారు, అది దేవుని బిడ్డగా మనకు సమంజసమైన సువార్థికుడిగా మీకు న్యాయమా అని ప్రేమగా మాట్లాడితే భర్త తన లోపాన్ని తాను తెలుసుకుంటాడు. కనిపెట్టి ఉండడం అంటే ఎవరి గురించి ఎవరు కనిపెట్టాలి? మీ గురించి మీరు కనిపెట్టాలి. అదే సమయంలో భర్త గురించి భార్య, భార్య గురించి భర్త. ఓకే ఓకే. ఇష్టపడని వారి హృదయంలో గౌరవమును సంపాదించుకోగలమా? ఇష్టపడని వారి హృదయములో గౌరవము సంపాదించుకోగలమా? ఎస్. సామెతలు 16:7లో సామెతలు 16:7లో సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన మన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. అంటే ఎవరికి నచ్చాలి మన ప్రవర్తన? యెహోవాకు ప్రీతికరం నచ్చాలి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన అంటే యెహోవా వాని శత్రువులను సహా వానికి ఏం చేస్తాడు? మిత్రులుగా. ఇప్పుడు శతాధిపతి మిత్రులుగా ఎవరు వెళ్ళారు అక్కడికి మొట్టమొదట? హలో, యూదుల పెద్దలు వెళ్ళారు. యూదుల పెద్దలు అసహించుకుంటారు కానీ మిత్రులుగా వెళ్ళారు. రెండోసారి కూడా మిత్రులనే పంపించాడు. బహుశా వాళ్ళు కూడా యూదులు అయి ఉండొచ్చు, లేకపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళమని శతాధిపతి చెప్పే అవకాశం లేదు. ఎందుకు? యూదులకు వాగ్దానం చేశాడు, అబ్రాహాముకు చేశాడు. అబ్రాహాం సంతానమే యూదులు. రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. యేసుక్రీస్తు లోక రక్షకుడు, దేవుని కుమారుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు. ఆయన అన్నిటి మీద అధికారము చలాయించే వ్యక్తి. అందరూ అన్ని ఇక్కడ మాట్లాడుకున్నాం. అన్నియు అందరూ ఆయన అధికారమునకు లోబడవలసిందే. అంతటి అధికారము ఎవరికి ఉందని శతాధిపతి నమ్మాడు? ఎస్, దేవుని కుమారునికి దేవునితో సమానమైన అధికారం ఉంది అని. లూకా రాసిన సువార్త 7:3 నుండి 5 వరకు చదివితే చదవండి. మైక్ అయితే బాగుంటుందేమో. శతాధిపతి యేసును గూర్చిన విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొన్నట్టుకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి. మన పదాన్ని వాడారా వాళ్ళు? 2 సార్లు వాడారు. ఆ శతాధిపతి మన జనులను ప్రేమించి, శతాధిపతి వేరు, మనము వేరు. మన జనులను ప్రేమించి మన కొరకు తానే సమాజ మందిరాన్ని కట్టించాడు. గనుక నువ్వు వచ్చి అతను దాసుని బ్రతికించు, స్వస్థపరచు. అతను యోగ్యుడే, పాత్రుడే.
ఈ యూదుల పెద్దల దృష్టిలో యేసు ప్రభు ఎలాంటి వాడు? ఒక వైద్యుడు, అద్భుతమైన వైద్యుడు, పరమ వైద్యుడు. కానీ శతాధిపతి దృష్టిలో సర్వాధికారి. అక్కడ మాట్లాడితే ఇక్కడ బాగుంది. 7వ వచనంలో మాట అంటాడు, చదవండి. మాట మాత్రము సెలవిమ్ము అంటే అప్పుడు నా అధికారం అంటే తెలుసు నాకు. నా పై అధికారి ఏం చెప్పినా నేను అతడు సిన్సియర్ ఫెలో కాడా? ఆ శతాధిపతి సిన్సియర్ ఫెలో అయి ఉంటాడా కాడా? ఎవరు మాట్లాడటం లేదు. నిజాయితీ కలిగిన వాడేనా? పై అధికారి ఏం చెప్తే తాను ఏం చెప్పినా తన క్రింద పనిచేసిన సైనికులు వింటారా వినరా? నాకు తెలుసు అధికారం అంటే. నువ్వు అక్కడి నుంచి ఒక్క మాట చెప్పు, దేని మీద నీకు అధికారం ఉంది? అన్నిటి మీద, జబ్బుల మీద, అన్నిటి మీద నీకు అధికారం ఉంది. నువ్వు ఒక్క మాట చెప్తే ఇక్కడ నా దాసుడు ఏమవుతాడు? నేను యోగ్యుణ్ణి. ఎవరితో పోల్చుకుంటే తాను యోగ్యుడు కాడన్నాడు. యేసు ప్రభుతో పోల్చుకుంటే తాను నీ దగ్గర రావడానికి నేను పాత్రుణ్ణి కాను, నువ్వు మా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అనుకున్న వ్యక్తి ఎవరితో పోల్చుకుంటాడు? మనుషులతో కూడా పోల్చుకుని, మనుషులందరూ ఎలాంటి వాళ్ళని అలాగే మాట్లాడతామా? అందరితో అలాగే మాట్లాడతామా? బాగా ఆలోచించండి. అలాగే వ్యవహరిస్తామా? తిట్టాడు, ఆదివారం వచ్చాడు, శుభ్రంగా తిట్టేసి వెళ్ళిపోయాడు. ఆరాధనకు వాళ్ళకు ముందు వచ్చాడు, తిట్టేశాడు. ఆరాధన మధ్యలో వచ్చి తిట్టేశాడు. నాకంటే యోగ్యుడు అనే భావనతో వ్యవహరిస్తామా? ఏం అన్నాడో ఏం చేశాడో దాన్ని పట్టించుకోకూడదు. అది హృదయ శుద్ధి కలిగి ఉండడము. అది శతాధిపతిలో ఉంది. తను ద్వేషిస్తారు వాళ్ళు, వాళ్ళతో ప్రేమగా వ్యవహరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏ రోజున? విశ్రాంతి దినం. అంటే ఏ రోజు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు కఫర్నహూములో ఉన్నారు. ఏం కావాలి వాళ్ళకి? ఒక సమాజ మందిరం కావాలి. యెరూషలేము వెళ్ళారు కదా, సమాజ మందిరం తానే కట్టించాడు. ప్రార్థన చేసుకోండి అని. బహుశా తన కొరకు కూడా ప్రార్థన చేయమని కోరి ఉంటాడేమో, ఏమో తెలియదు. కానీ తనకంటే యూదులు పెద్దలే కాదు, యూదులు కూడా ఎలాంటి వారని? ఉన్నతులు. మనం అలా అనుకుంటామా? 9వ వచనం చదవండి. మైక్. యేసు మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలులో నైనను ఎవరికి ఈ విశ్వాసం ఉండాలి? తాను సర్వాధికారి అని, పరిశుద్ధుడని ఎవరు విశ్వసించాలి? ఎవరు నమ్మాలి? మరి వాళ్ళు అన్నారగా, ఇంతకు ముందే చదువుకున్నాం మొదటి సెక్షన్లోనే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఇది అది 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 అన్నారు. క్రియల్లో కనబడాల. అనడం వేరు, ప్రవర్తించడం వేరు. ఇతను మాట్లాడలేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఉన్నతుడు అని పొగడ్లా, కానీ కబురు చేశాడు. నీ దగ్గర రావడానికి నేను పాత్రుడిని, మా ఇంటికి నువ్వు రావడానికి నేను యోగ్యుణ్ణి. అది పరిశుద్ధతకు సంబంధించి. నువ్వు ఒక్క మాట అంటే అక్కడంటే చాలు, ఇక్కడ నా దాసుడు ఏమవుతాడు? వెళ్ళిన వాళ్ళు తన్ని యూదులు, రోమియులు, ముఖ్యంగా యూదులు రోమియులు ద్వేషిస్తారా? గౌరవిస్తారా? ద్వేషిస్తారు. ద్వేషించి వాళ్ళని పంపించాడంటే ఇతని మీద అభిమానము ఏర్పడి ఉంటుందా? శతాధిపతి మీద వెళ్ళి చెడు చెప్పారా, మంచి చెప్పారా? ఏమని? ఈ మేలు పొందడానికి అతడు ఎంతకు మేలు? శతాధిపతిగా, శతాధిపతి దాసునిగా? బాగా ఆలోచించాలి. మనకు హృదయ శుద్ధి ఉందో లేదో.
పరిశీలించుకునే సమయం ఇది. నేనంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజాయితీగా వాళ్ళ కళ్ళలోకి చూసి ముఖం వైపు చూసి వందనాలు అని నవ్వుతూ చెప్పగలమా? చెప్పగలము. నేను చెప్పకపోతే దేవుని బిడ్డను కాను, దేవుని కుమారుని కాను. దురభిమానము అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఒక చిన్న మాటలో చెప్పేస్తారు దాన్ని. దురభిమానము అంటే ఈగో ప్రాబ్లం. దావీదు అంటాడు అన్నమాట, ఏమని? దురభిమాన పాపములో నేను పడకుండా. చూసే నవ్వదు, పలకరించడు, మా ఇంటికి రాడు, నాకు ఫోన్ చేయడు. వాడిని చూసినప్పుడు నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు నవ్వాలి, నేనెందుకు పలకరించాలి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనేది ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? తెలుగులో దురభిమానము అంటారు. అభిమానము వేరు ఉంటుందా? దురభిమానము. ఈగో ప్రాబ్లం ఉంటుందా? ఈగో ప్రాబ్లం ఉంటే ఏముండదు? హలో, ఈగో ఉంటే ఏముండదు? హృదయ శుద్ధి లేదు. మరి దేవుని చూసే అవకాశం లేదు. దేవుని చూసే అవకాశం లేకపోతే దేవుని గుణాలు పెంచుకునే అవకాశం అంతకంటే ఉండదు. 19వ కీర్తనలో పదమూడవ వచనం చదవండి. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపుము. అంటే నాకు కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. ఎవరు? దావీదు. ఏది వస్తుంది? దురాభిమానం. మనకు ఈగో ఉందండి. నేను అప్పుడప్పుడు వాడతాను, అది తప్పు మాటే. టన్నుల కొలది ఉందండి అని. ఏది? ఈగో. ఈగో ఉన్నప్పుడు ఎదురు వ్యక్తిని గౌరవించే అవకాశమే లేదు. అగౌరవ పదాలు వాడతాం. వాడు, అది, ఇలాంటివి వాడతాం. ఏది ఉంటే తెలుగులో దురభిమానము, అది పాపము. దురభిమాన పాపములో నేను పడకుండా నన్ను కరికరించు అని. నేను ఎంతమంది కంటే తక్కువ? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, క్లాసులో అందరూ జవాబు చెప్పేస్తాం. ఏది? మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో నువ్వు దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు, నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు. దెయ్యాలు కూడా అన్నాయి, ఏమని? నువ్వు దేవుని కుమారుడు. దెయ్యాలు మాట్లాడద్దు. మీ మాట విని ఎవరు నన్ను నమ్మకూడదు. ఎవరి మాట విని? దెయ్యాలు కూడా ఏం ప్రకటిస్తాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దెయ్యాలు కూడా ప్రకటిస్తాయి. దేవుని రాజ్య సువార్త విని వారు మారాలి, అంగీకరించాలి. ప్రవర్తనకు మాటలకు వ్యత్యాసం అనేది ఉండకూడదు. హృదయ శుద్ధి గల వారు ఎవరి లోపాలు చూస్తారు? తనలో ఏ లోపం ఉందో అని ఏం చేస్తాడు? కనిపెట్టడము. అంటే స్వపరీక్ష ఎప్పుడు చేసుకుంటాం? సిస్టర్ గారు చెప్పకుండా మీరు ఎప్పుడు స్వపరీక్ష చేసుకుంటారా? ఎస్, ఒకరి సాయం ఇంకొకరికి అవసరము. ఎవరైనా మన లోపాలు చెప్పిన వెంటనే సంతోషంగా స్వీకరించాలి. చెప్పాడు, నువ్వు చేయలేదా అలాగా, వాడు చేయలేదా, ఆమె చేయలేదా, ఆమె చేయలేదా, నేను చేస్తానే తప్ప అని సమర్థించుకో చూస్తామా? అవును అని అంగీకరిస్తామా? తన లోపమును కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు రుజువది. వాళ్ళు జ్ఞానము కలిగిన వారు, వివేకవంతులు. ఎవరు? తన లోపాలని కనిపెట్టడం అంటే ఎప్పుడు నా లోపం దొరుకుతుందా అని నన్ను ద్వేషించే వాళ్ళ లోపాన్ని గురించి ఆలోచిస్తానా, నా లోపాన్ని గురించి నేను ఆలోచిస్తానా? అమ్మా జవాబు చెప్పడం లేదు. నన్ను ద్వేషించే వారి లోపాలు పట్టుకోవాలనుకుంటానా, నా లోపాలు నేను పట్టుకోవాలనుకుంటానా? యూదుల సమస్య ఏమిటి? పరిశీల సమస్య ఏమిటంటే యేసు ప్రభు బోధలో లోపాలని పట్టుకోవాలి, అది వాళ్ళ సమస్య. వాళ్ళు ఏం చేయలేదు?
బోధను వినలేదు. యేసుప్రభు ఏం బోధిస్తున్నాడో దాన్ని వినడానికి ఇష్టపడలేదు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 'మీరేళ నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండట వలనే కదా.' వినటం లేదు. ఎవరు వినటం లేదు? యూదులు. అనకాపల్లికి క్లాస్కి వచ్చేవాళ్ళ? అనకాపల్లి ప్రీచర్స్ క్లాస్కి వచ్చే వాళ్ళు వినటం లేదా? ఎవరు మాట్లాడటం లేదు, వినటం లేదేమో. ప్రశ్న అర్థమైందా? పరిశీలతో యేసుప్రభు అంటున్నాడు ఆ మాట. అసలు నన్ను ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు తెలుసా మీకు? నా బోధ మీరు వినటం లేదు. ఎంతసేపు తప్పు పట్టుకుందాం, బోధలో తప్పు పట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ ఏం చేయటం లేదు, మీరు వినట్లేదు. అలాంటి వారి విశ్వాసాన్ని చూచి 9వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూచి ఉన్నాను. ఎవరి విశ్వాసంతో ఉండాలి? లేక విశ్వాసం కలిగి ఉండాలి? ఏమిటా విశ్వాసము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే కాదు, ఆయన పరిశుద్ధుడు, సర్వాధికారి. దేవుని కుమారుడు పరిశుద్ధుడు, సర్వాధికారి. ఇశ్రాయేల్లో దేవుని కుమారుడు అన్నారు, కానీ ఈ రెండింటిని ఎవరు గమనించాలా? ఏ రెండింటిని? దేవుని కుమారుడు పరిశుద్ధుడు, ఎవరు గమనించారు దాన్ని? ఎలాగా గమనించారని ఎలా చెప్పగలము? ఆయన దగ్గరికి వెళ్ళడానికి తాను మరి ఎవరు పాత్రలు అనుకున్నాడు? నన్ను తిట్టేవాడు నాకంటే యోగ్యుడు అంటామా? మన హృదయం శుద్ధిగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రశ్న. నన్ను తిట్టేవాడు నాకంటే యోగ్యుడు అనుకుంటామా? ఇప్పుడు చేయాలి, సాధ్యము. అలాంటి విశ్వాసము ఎవరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది? యేసు ప్రభు ఇంకో విషయంలో కూడా ఆశ్చర్యపోయాడు. ఏ విషయంలో? అవిశ్వాస విషయంలో. వారి అవిశ్వాసాన్ని చూచి యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. సో యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేది ఏది? విశ్వాసము. కానీ ఇంతకు నా విషయంలో ఏమిటి? విశ్వాసమా? నేను దేవుని కుమారుని అంటాను, కానీ క్రియలు ఆ స్థాయిలో కనబడదు. ఎవరు ఆశ్చర్యపోతారైతే? యేసుప్రభు ఆశ్చర్యం. ఇంతకాలం బోధించాడు, ఇన్ని వందల మందికి, వేల మందికి బోధించాడు, చెప్పినట్టుగా చేయడు. అలాగా కూడా ఉంటారా? యేసుప్రభుని ఆశ్చర్యపరిచేది రెండు సందర్భాలు. ఏమిటవి? విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, అవిశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసము ఏ విషయంలో విశ్వాసం ఉంటే ఆశ్చర్యపోతాడు? ఏ విషయంలో? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే కాదు, రెండోది ఆయన పరిశుద్ధుడు. ఏ విషయంలో ఆశ్చర్యపోతాడు? ఇంకోటి, ఏమి లేకపోతే వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపోయాడు. ఏ విషయంలో అవిశ్వాసులు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పరిశుద్ధుడని, సర్వాధికారిని వారు అంగీకరించలేదు. అది చూసి నా గురించి యేసు ప్రభు ఏ విషయంలో ఆశ్చర్యపోవాలి? ఎంతమంది చెప్తారో చూద్దాం. స్త్రీలు లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. యేసు ప్రభు ఆశ్చర్యపోవాలి. ఏ విషయంలో ఆశ్చర్యపోవాలి? ఏమని? ఆయన పరిశుద్ధుడు అని నేను నమ్ముతున్నాను. ఆయన పరిశుద్ధుడు అని నమ్మిన శతాధిపతి ఏం చేశాడు? మిగతా వారందరూ నాకంటే, నేను ఆన్సర్ కంటే యోగ్యుడిని అనుకుంటావా? తేలిక ఒకరితో మంది వాడారు, అసలు స్త్రీ ఇంకా
మాట్లాడుకోరా? మాట్లాడటం లేదు. ఏ విషయంలో యేసు ప్రభు మన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోవాలి? ఆయన దేవుని కుమారుడు అనే కాదు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఎంతమందిని మనకంటూ ఉన్నతులుగా భావించి వ్యవహరిస్తే రైట్, ఆశ్చర్యపోతాడు. పడని వాళ్ళు కూడా నా గురించి ఏం చెప్పాలి? పరపక్షం అందువాడు నాకు వ్యతిరేకంగా ఒక మాట కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అని. యేసు ప్రభువుకి ఎంత శక్తి ఉంది? సర్వాధికారి. సర్వాధికారి. తండ్రికి సర్వాధికారం ఉంది, కుమారుని కూడా. అది నాలో చూస్తే ఆయన ఆశ్చర్యపోతాడు. అసలు ఇశ్రాయేలుని ఇది చూడాలి అని నేను అనుకున్నాను, ఒక్కరిలో కనపడలేదు. నన్ను అన్నారు, ఏమని? దేవుని కుమారుడు అని అన్నారు. నీకుదేమన్నాడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని, నువ్వు చేసే సూచక్రియలను బట్టి మాకు అర్థమవుతుంది, అద్భుతాలు చేస్తున్నావు కదా అని. కానీ యేసు ప్రభువుకు ఆ జవాబు ఆశ్చర్యం అనిపించలా. ఒక శతాధిపతి చేసిన పనులు, ఆడిన మాటలు, అతని ప్రవర్తనను చూచి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. నా గురించి కూడా అలాగే ఆశ్చర్యపోవాలి. దాని గురించి మనం అందరము కృషి చేయాలి. అందరికీ వందనాలు.